ఇది దుంప బచ్చలి అండి. బచ్చలి జాతిలోని ఇదొక రకం దుంప బచ్చలి. అంటే ఇది తీగ వారదు. సో ఇట్లాగే పొదలాగా ఉంటుంది. మేము ఇదిగో దీన్ని పెంచడానికి ఈ పాత కూలర్ అడుగు భాగాన్ని మటుకు వాడాము. ఒక కుటుంబానికి ఈ పాటి కూలర్ అడుగు భాగంలో పెంచితే ఒక కుటుంబానికి సరిపోద్దండి, ఆకు వస్తుంది. వారానికి ఒకసారి మనం ఇలా కొమ్మలు రెమ్మలు ఇలా కట్ చేసుకొని దీన్ని మనం వాడుకోవచ్చు. ఇలా పూత కూడా వస్తుంది. ఈ దుంప బచ్చలి అంటారు, సిలోను బచ్చలి అని అంటారు. ఇంకా మరి వేరు ప్రాంతాల్లో ఇంకేం పేర్లతో పిలుస్తారో తెలియదు. కానీ గత 25 సంవత్సరాల నుంచి మేము ప్రతి సంవత్సరం మా గార్డెన్లో ఈ దుంప బచ్చలి ఉంటుంది. ఇది కూడా చాలా చీడపీడలు రావు, మొండి జాతి. ఈ బచ్చలిలో ఏమైతే ఉంటాయో మెగ్నీషియం ప్రధానమైన బచ్చలిలో మెగ్నీషియం ధాతువు ప్రధానం అనుకున్నాం కనుక ఈ ఆకుల మీద కూడా మనకు అర్థమవుతుంది ఎంత మెరుస్తుంటాయో. సో ఈ మెగ్నీషియం లోపాలను మనం పూరించుకోవడానికి, మెగ్నీషియం లోపాన్ని పూరించుకోవడానికి మనం వారంలో 1-2 రోజులు బచ్చలిని వాడుకోవడం మంచిదండి. దీనికి వాటర్ చాలా తక్కువ అవసరం అండి. అతి తక్కువ నీరుతో పండుతుంది. చీడపీడలు రావు దాదాపు. దీనికి చీడపీడలు రాగా నేను చూడలేదు. తర్వాత దీనికి అన్సీజన్ అనేది లేదు. ఇది బహువార్షికము. ఒకసారి మనం ఇలా ఈ మండలను ఇలాగ కొమ్మలను విరిచి విత్తనాలు కూడా అవుతాయి, కానీ చాలా సూక్ష్మ స్థాయిలో ఉంటాయి విత్తనాల ద్వారా కూడా మనం నాటుకోవచ్చు. లేదా ఈ కొమ్మను ఇలా విరిచి ఈ కనుపు భూమిలో మునిగేటట్టుగా కాస్త లోతుకు పెడితే ఈ కనుపు దగ్గర వేళ్ళు వస్తాయి. మనం ఇట్లాగా ఈ కొమ్మలను రెమ్మలను తుంచి కూడా మనం నాటుకొని 1/2 ఫీటు దూరానికి ఒకటి చొప్పున మనకు కావాల్సిన మడి కానీ కుండి కానీ అనుకున్న తర్వాత 1/2 ఫీటుకు ఒకటి చొప్పున ఈ కొమ్మలనైనా నాటుకోవచ్చు. ఈ విత్తనాలనైనా సేకరించుకొని మనం విత్తనాలనైనా కూడా వేసుకొని చేసుకోవచ్చు. మనం ఏడాదికి ఒకసారి కొంచెం దీంట్లో ఎరువు వేసుకుంటే సరిపోతుంది. 2-3 ఏళ్ళకి ఒకసారి మరొక డబ్బాలోకి మరొక కుండీలోకి దీన్ని మార్చుకోవడం మంచిది. మార్చుకోవడం అంటే ఏం లేదు, సో ఇట్లా విరిచేయటం వీటిని ఇట్లా కనుపు ఉండాలి. ఇట్లా విరుచుకొని మనం ఇంకొక దాంట్లో 2-3 ఏళ్ళ తర్వాత మనం ఇంకొక దాంట్లో నాటుకుంటే ఏమవుతుందంటే అందులో సారం ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం ఎంతో కాలం వేయలేము. 2-3 సార్లు మనం ఎరువు వేయగలం, 2-3 ఏళ్ళు వేయగలం. కానీ తర్వాత దీన్ని మనము కంప్లీట్గా ఈ మట్టిని తీసి మళ్ళీ ఇందులో ఎరువు కలుపుకొని మనం మళ్ళీ వేరే క్రాప్ వేసుకోవడం మంచిది. ఒకే క్రాపు ఒకే మడిలో ఎక్కువ కాలం ఉండడం మంచిది కాదు. మనం 2-3 ఏళ్ళకైనా, ఇప్పుడు పుదీనా బహువార్షికం, ఇది కూడా బహువార్షికమే అయినా సరే దీన్ని మనం 2-3 ఏళ్ళకి ఒకసారి వేరే మడిలో మార్చుకోవడం, దీనిలో మరేదైనా పెంచుకోవడం మంచిదండి. సో బచ్చలిలో ఉండే ఔషధ గుణాలన్నీ దీనిలోనూ ఉంటాయి. సో అందువల్ల ఇది నమ్మకంగా 360 రోజులు వచ్చే ఆకుకూరండి. ఇది తప్పనిసరి పెరటి తోటల్లో, రూఫ్ గార్డెన్లలో కానీ, నిజానికి పెరటి తోటలు లేని వాళ్ళు, రూఫ్ గార్డెన్లు లేని వాళ్ళు, రెంటెడ్ హౌజుల్లో ఉన్న వాళ్ళు కూడా ఒక ట్రేలో, ఈ పాటి చిన్న ట్రేలలో కూడా ఈ దుంప బచ్చల్ని పండించుకోవచ్చండి. అంత అనుకూలమైనటువంటిదండి ఇది. చాలా చిన్న దాంట్లో చూడండి, చిన్న దాంట్లోనే మేము నాటాము. ఈ మాత్రం ఎవరికైనా కాస్త ఎండపడే వరండాల్లో కానీ, కిటికీలలో కానీ ఎక్కడైనా సరే దీన్ని పెంచుకోవచ్చు. ట్రేలలో కూడా దీన్ని పెంచుకోవచ్చు. అంత అనుకూలమైనటువంటి ఆకుకూర అండి.